తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉదయం 10:30కు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు బయలుదేరనున్నారు కేసీఆర్. మధ్యాహ్నం 12 గంటలకు నందినగర్లో ఇంటికి చేరుకుంటారు. రాత్రి నుంచి నందినగర్ నివాసంలోనే ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారించేందుకు సిట్ సిద్ధమైంది. తాజా నోటీసులతో సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు కేసీఆర్. దాంతో మధ్యాహ్నం 3 గంటల నుంచి నందినగర్లో నివాసంలో తన అందుబాటులో ఉంటారని సిట్కు లేఖ రాశారు. వచ్చి తన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకోవచ్చన్నారు. అక్కడే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ప్రశ్నించున్నారు సిట్ అధికారులు. సిట్ విచారణ అంశంపై ఫామ్ హౌస్లో పార్టీ నేతలు న్యాయవాదులతో చర్చించారు. మరోవైపు సిట్కు 6 పేజీల లేఖ రాశారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి లెటర్ రాశారు. ఇందులో కీలక అంశాలను ప్రస్తావించారు కేసీఆర్. ఇంటి గోడకు సిట్ నోటీసులు అంటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించమని ఎక్కడా లేదన్నారు. సుప్రీంకోర్టుకు సంబంధించి పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు కేసీఆర్. స్టేట్మెంట్ రికార్డు చేయడానికి పరిధిలో అవసరం లేదని స్పష్టం చేశారు. చట్టపరమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సిట్కు సహకరిస్తానన్నారు. రైట్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్లో తన నివాసానికి చేరుకోనున్నారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర పరిస్థితి ఏంటి, అక్కడ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. చక్రి, మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నందినగర్ నివాసంలో ఆయన సిట్ విచారణకు అయితే రానున్నారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఉదయం 9 గంటలకు ఆయన బయలుదేరతారని ముందుగా సమాచారం ఉంది. కానీ ఆ కేసీఆర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు అయితే వచ్చాయి. ఉదయం 10:30 తర్వాత, అంటే ఒక అరగంట తర్వాత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచి ఎర్రవల్లి నుంచి బయలుదేరనున్నారు. బయలుదేరి 12 గంటల సమయంలో నందినగర్ లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. ఇప్పటికే అక్కడ నందినగర్ లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నిన్నటి నుంచి అక్కడ నందినగర్ నివాసంలోనే ఉన్నారు. కాసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అక్కడికి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ముఖ్య నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత అక్కడ ఉన్న బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్ కి వెళ్లిపోతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిట్ అధికారులు అక్కడ వచ్చి కేసీఆర్ నైతే విచారణ చేస్తారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద మాత్రం వందలాదిగా కార్యకర్తలు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వారంతా ఆందోళనలు చేస్తూ ఇక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గరికి అయితే చేరుకుంటున్నారు. బైక్ ర్యాలీలు, శాంతియుత ఆందోళనలు, అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు శాంతియుత నిరసనలు, బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు తెలపాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేస్తుంది. ప్రధానంగా గజ్వేల్ నియోజకవర్గం, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం ఏదైతే ఉందో, గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఆందోళనలు చేస్తా ఉన్నారు. మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైనటువంటి ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామస్తులు కాసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ వెళ్లేటువంటి సమయంలో కేసీఆర్ కి దిష్టి తీస్తాము, ఇది కేవలం రాజకీయ కుట్రగానే వారంతా చెప్తూ గుమ్మడికాయను తీసుకొచ్చి మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చేటప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ పై వారు పూల వర్షం కురిపించేందుకు కూడా భారీగా పూలను తీసుకొచ్చారు. వందలాదిగా కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. బైక్ ర్యాలీతో వారికి సొంత వాహనాల్లో ఇక్కడికి చేరుకొని మాజీ సీఎం కేసీఆర్ కు మద్దతు తెలిపేందుకు, ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే
కాంగ్రెస్ పార్టీల మాజీ సీఎం కేసీఆర్ సిట్ కు విచారణ పిలుస్తుందని చెప్పి వారంతా చెబుతూ వారంతా ఫామ్ హౌస్ వద్దకు వందలాదిగా కార్యకర్తలు ఇక్కడే ఉన్నారు. అలాగే దారి పొడవునా మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి బయలుదేరి నందినగర్ నివాసం వరకు తన ఉన్నటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో కాన్వాయ్ వెళ్తున్నటువంటి సమయంలో దారి పొడవునా ఉన్నటువంటి ప్రతి గ్రామం కావచ్చు, ప్రతి సర్కిల్ చౌరస్తాల వద్ద మాత్రం మాజీ సీఎం కేసీఆర్ పై పూల వర్షం కురిపించేందుకు మద్దతుగా నినాదాలు తెలిపేందుకు భారీగా కార్యకర్తలు అభిమానులు అయితే అక్కడికి చేరుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మొదటగా పాములపర్తి గ్రామం వస్తుంది. అక్కడ వేలాది మంది కార్యకర్తలు ఆ గ్రామస్తులు అక్కడ అతనికి పూల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత గౌరారం స్టేజ్ వస్తుంది. గౌరారం వద్ద వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ తర్వాత ములుగు, ఆ తర్వాత వంటి మామిడి, అక్కడ నుంచి షామీర్పేట తర్వాత ఓఆర్ఆర్, ఇలా దారి పొడవునా మాత్రం మొత్తం మాజీ సీఎం కేసీఆర్ కు మద్దతుగా పూల వర్షం కురిపించేందుకు మాత్రం బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావును మొదట విచారించారు, ఆ తర్వాత కేటీఆర్ ను విచారించారు, ఆ తర్వాత మాజీ ఎంపీ సంతోష్ రావును విచారించారు. నేడు కేసీఆర్ ను విచారిస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం భారీగా ఆందోళనలు చేపట్టాలని తీసుకున్నటువంటి నిర్ణయంతో మాత్రం ఎక్కడికక్కడ వినూత్నమైనటువంటి ధర్నాలు కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే చేస్తా ఉన్నారు. చక్రి.